రైట్ పవన్, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు వస్తాయి అనుకున్నారు, కాకపోతే తక్కువ వచ్చాయి. సో ఎందుకు తక్కువ వచ్చాయి, తెలంగాణలో ఎందుకు అంత తక్కువగా రావాల్సి వచ్చింది అని చెప్పి దీనికి సంబంధించి ఏఐసీసీ త్రిసభ్య కమిటీని నియమించింది. సో ఈ కమిటీ నిన్న రాత్రే హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. కురియన్ సమక్షంలో మొత్తం కూడా విచారణ జరగాలి అని చెప్పేసి తెలుస్తోంది. రైట్, అట్లాగే మీరు అంటున్నట్టుగా అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భాజపాకు, భారతీయ జనతా పార్టీకి 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. సో కొంచెం ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఖచ్చితంగా, కాబట్టి ఇక్కడ అంత పర్సెంటేజ్ రాదు అనుకున్నారు, కానీ దానికి కూడా మంచి నంబర్ రావడం, సో ఓటింగ్ శాతం కూడా దానికి పెరగడం, ఈ నేపథ్యంలో మరి ఎందుకు జరిగింది ఇది అనేది కూడా పూర్తిగా వీళ్ళు అధ్యయనం చేయడానికి వస్తున్నట్టుగా తెలుస్తాం. చూస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సీట్లు ఎందుకు తగ్గాయన్న దానిపై నిజ నిర్ధారణ కోసం పార్టీ జాతీయ నేత కురియన్ నేతృత్వంలో ఏఐసీసీ నియమించిన త్రిసభ్య కమిటీ నిన్న రాత్రి హైదరాబాద్కు చేరుకుంది. కమిటీ సభ్యులు కురియన్, రఖీబుల్ హుసేన్లకు పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్లు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మరో సభ్యుడు పర్గత్ సింగ్ ఈ నెల 12న హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 14 వరకు రాష్ట్రంలోని మకాం వేనున్న కురియన్ కమిటీ ఇవాళ గాంధీ భవన్ లో పార్టీ నేతలతో సమావేశం కానుంది. ముందుగా పార్టీ ఓటమి పాలైన లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు, ఇన్ఛార్జీలు, ఆయా నియోజకవర్గాల పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది. ఇక ఆ తర్వాత పార్టీ ఓటమి పాలైన నియోజకవర్గాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో నాయకుల అభిప్రాయాలను సేకరించనుంది. ఇక రాష్ట్ర స్థాయిలో పీసీసీ అధ్యక్షుడు అయిన సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిలతోనూ కమిటీ సభ్యులు చర్చలు జరపనున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. అనంతరం రాష్ట్రంలోని 9 లోక్సభ స్థానాల్లో పార్టీ ఓటమికి గల కారణాలను, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతల పనితీరుపైన కురియన్ కమిటీ అధిష్టానానికి నివేదికను సమర్పించనుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం రాష్ట్రంలోని 12 లోక్సభ సీట్ల పరిధిలో కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శించగా, తెలంగాణలోని మైనార్టీ ఓటర్ల శాతం 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సహజంగా ఏర్పడే వ్యతిరేకత వల్ల తెలంగాణలో పార్టీ 14 సీట్లు గెలుచుకుంటుందని ఏఐసీసీ అంచనా వేసింది. ఈ మేరకు టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశించారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ 8 ఎంపీ సీట్లకే పరిమితమైంది. తెలంగాణ నుంచి ఆశించిన మేరకు సీట్లు రాకపోగా 2019 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ సీట్లు రెట్టింపు కావడంపై అసంతృప్తి చెందిన అధిష్టానం తెలంగాణలో ఆశించిన మేరకు సీట్లు రాకపోవడంపై కారణాలను విశ్లేషించాలని కురియన్ నేతృత్వంలో కమిటీని నియమించింది. అయితే బీఆర్ఎస్ ఓట్ షేర్ బీజేపీకి బదిలీ కావడం కాంగ్రెస్ ఓటమికి ఓ కారణమని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి వివరణ ఇచ్చారు. బలహీనమైన అభ్యర్థుల ఎంపిక ఒక కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కురియన్ కమిటీ విచారణపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ సీటు తనకు ఇచ్చి ఉంటే గెలిచేవాడినని వి హనుమంతరావు అన్నారు. పార్టీ టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సీట్లు తగ్గడంపై కురియన్ కమిటీ ముందుగా వ్యూహకర్త సునీల్ కనుగోలును కలవాలి అని సూచించారు. 8 ఏళ్లుగా తనకు ఒక్క పదవి ఇవ్వలేదని, రాజ్యసభకు అవకాశం ఇస్తే బాగుంటుంది అని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, కురియన్ కమిటీ ఆల్రెడీ నిన్న రాత్రి ఇక్కడికి చేరుకుంది. సో దీనికి సంబంధించి మొత్తం ఎందుకు సీట్లు తగ్గాయి అని చెప్పేసి విశ్లేషణ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నీలిమ. ఏఐసీసీ కురియన్ కమిటీని తెలంగాణకు పంపించింది. తెలంగాణలో అనుకున్నటువంటి సీట్లు ఎందుకు రాలేదు అనే అంశం పైన ఆ కమిటీ ఈ రోజు నిజ నిర్ధారణ చేయనుంది. నిన్న సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నటువంటి కురియన్ కమిటీ పలువురు కాంగ్రెస్ నేతలతో మాట్లాడింది. ఇక ఈ రోజు ఉదయం 10 గంటలకు కురియన్ కమిటీ గాంధీ భవన్ కు రానుంది. గాంధీ భవన్ కి పోటీ చేసిన మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి 17 మంది అభ్యర్థులను గాంధీ భవన్ కు రావాల్సిందిగా పిలుపునిచ్చింది. ఆ 17 మందితోని ఈ రోజు కురియన్ కమిటీ మాట్లాడనుంది. ఒక్కొక్కరికి 30 నిమిషాల సమయాన్ని కేటాయించింది. ఆ 30 నిమిషాల్లో వాళ్ళు గెలుపొందినటువంటి వాళ్ళతోని, ఓడిపోయినటువంటి వాళ్ళతోని, గెలుపొందినటువంటి వాళ్ళతోని, వాళ్ళ గెలుపుకు దోహదపడినటువంటి అంశాలు, ఓడిపోయినటువంటి వాళ్ళతోని ఎందుకు ఓడిపోయారు అనే అంశాలని
పూర్తిగా ఇన్పుట్స్ ని తీసుకొనుంది. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ 7 రాష్ట్రాల్లో కమిటీలు నిజ నిర్ధారణ కోసం ఏఐసిసి వేసింది. అయితే తెలంగాణలో 4 సీట్ల నుంచి 8 సీట్లను గెలుపొందింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతాన్ని కాంగ్రెస్ పార్టీ పెంచుకుంది. అయినప్పటికీ తెలంగాణకు కురియన్ కమిటీని పంపాల్సిన అవసరం ఏంటి అని హస్తం నేతల్లో చర్చ జరుగుతుంది. ఇక ఈ 17 మందితో పాటు పలువురు టికెట్ రాని నేతలు కూడా తాము కూడా తమ వాదాన్ని కురియన్ కమిటీ ముందుట ప్రస్తావిస్తాము, తమకున్నటువంటి అభ్యంతరాలను కురియన్ కమిటీకి తెలుపుతామని మరికొంతమంది కాంగ్రెస్ నేతలు రెడీగా ఉన్నారు. ఇక కాసేపట్లో గాంధీ భవన్ కి కురియన్ కమిటీ వస్తుంది. ఈ కమిటీ ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులతోని గాంధీ భవన్ లోనే మాట్లాడనుంది. ఇక రేపు ఎల్లుండి కూడా కురియన్ కమిటీ తెలంగాణలోనే ఉండనుంది. పలు నియోజకవర్గాలను పర్యటించి అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులు ఏంటి, కాంగ్రెస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాల్ని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, లోకల్ నేతలు, సాధారణ ప్రజల నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొనుంది. ఈ తీసుకున్నటువంటి ఇన్పుట్స్ ని ఏఐసిసికి పంపించనుంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.